ఉత్తర అదృష్టవంతురాలు. ఆమె వివాహం రాకుమారుడు అభిమన్యునితో జరుగుతోంది. ఇంద్రప్రస్థ సింహాసనంపై మా ఉత్తర పుత్రుడు సామ్రాట్టుగా రాజ్యం చేస్తుంటే అప్పుడు తన 5 చిన్నతండ్రుల రక్షణ లభిస్తుంది వానికి. అభిమన్యుని పుత్రుడా? యాదవ శ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు నాకు వాగ్దానం చేశాడు. ఉత్తర గర్భం నుండి సమస్త భరతవర్షానికి ఏకఛత్రాధిపతి జన్మిస్తాడని. అభిమన్యుడు యుగ పరివర్తనకు కారకుడవుతాడని. ఇక వాని పుత్రుడు యుగ పరివర్తనకు మొదటి అడుగు వేస్తాడు. కౌరవులు పాండవుల యుద్ధంలో ఏం జరగనుంది ఇప్పుడు నాకు తెలియాలి. ఎందుకు నీవిలా అడుగుతున్నావు సఖీ? ఈ యుద్ధంలో భీముడు అర్జునుడు తమ ప్రతిజ్ఞలు నిలబెట్టుకుంటారు. ధర్మహీనులకు దండన లభిస్తుంది. ధర్మానికి విజయం చేకూరుతుంది. ఎవరెవరు మృతి చెందుతారు గోవిందా? ఎవరెవరు జీవించి ఉంటారు? యుద్ధ పరిణామాన్ని ఎవరు తెలుసుకోగలరు సఖీ? నీకు తెలుసు గోవిందా. చెప్పు గోవిందా. అభిమన్యునికి నేను కట్టిన రక్షరేకు ఎందుకు తెగింది? నీవే అన్నావట అభిమన్యుడు యుగ పరివర్తనకు కారకుడవుతాడని. కాని ఆ పరివర్తనకు మొట్టమొదటి అడుగు వాని పుత్రుడు వేస్తాడా? నీవే అన్నావట అభిమన్యుని పుత్రుడు ఏకఛత్రాధిపతి అవుతాడని. కాని హస్తినాపురి సింహాసనంపై నా జ్యేష్ఠ పుత్రుడు ప్రతివింధ్యునికి అధికారం ఉంది. ప్రతివింధ్యుని పుత్రుడు ఎందుకు సమ్రాట్టు కాడు? అభిమన్యుడు స్వయంగా ఎందుకు సమ్రాట్టు కాడు? నీ మాటలలో గూఢ సంకేతం ఉంది గోవిందా. అదేమిటో నాకు స్పష్టంగా తెలియాలి. భవిష్యత్తు గురించిన దుఃఖం వర్తమానంలోని సుఖాన్ని హరించి వేస్తుంది సఖీ. భవిష్యత్తు గురించిన సుఖం వర్తమానంలోని దుఃఖాన్ని దూరం చెయ్యలేదు. భవిష్యత్తును తెలుసుకోవాలని నీవు ప్రయత్నించకు సఖీ. దీనివలన ఏ లాభమూ లేదు. వర్తమానంలో జీవించడం నేర్చుకో. ప్రస్తుత కర్మను ఆచరించు. ఆ ఈశ్వరుని యోచనలను ఈశ్వరేచ్ఛకే విడిచిపెట్టు. అంటే అభిమన్యుడు మృతి చెందుతాడా? మరి నా పుత్రుల 5 గోవిందా, అయితే వారు కూడా మృతి చెందుతారా? యుద్ధం సదా వినాశనాన్నే తెస్తుంది పాంచాలి. రణభూమిలో బాధలు దుఃఖాలే జన్మిస్తుంటాయి. దీనివలన నీకేదో సుఖం దక్కుతుందని నీవెలా భావించావు? నీ 5 భర్తలు మినహా శంతన మహారాజు వంశంలోని వారందరూ నశించిపోతారు. గోవిందా, పాండు మహారాజు వంశం పూర్తిగా బలైపోతుందా ఈ యుద్ధంలో? మరి నా సంతానం? సంఘర్షణల సమయంలో మా పిల్లల్ని చూసుకునే మేము స్ఫూర్తిని పెంచుకున్నాం.
వారు జన్మించినందువల్లనే మాకు భవిష్యత్తుపై ఆశ చిగురించింది. వారు మృతి చెందుతారా? అయితే ప్రతిదినము ఆ మృత్యువు కళ్ళలోకి చూస్తూ ఆ యుద్ధం కోసం మేము సన్నద్ధం అవుతున్నామా? అంటే మేము మా సంతానం యొక్క మృత్యువుని చూసేందుకు సిద్ధమవుతున్నావా? మనిషి తన జీవితంలో ప్రతి క్షణము మృత్యువు వైపుకే పయనిస్తాడు సఖీ. వాస్తవానికి మనిషి ఏ పని చేసినా అది మృత్యువు కోసమే చేయడం లేదంటావా? ఇందులో నాకు ఏ ఆనందము కనిపించడం లేదు గోవిందా. ఎందుకంటే నీవు మోహానికి బందీవైనావు సఖీ. అవును, నేను మోహానికి బందీనైనాను. కానీ ఈ యుద్ధంలో మాకు విజయం లభిస్తే అప్పుడు కూడా నాకు ఏ సుఖమో లభించదంటావా? సుఖం కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు చెప్పాను సఖీ? ప్రతీకారం, ప్రతిష్ఠ, సంపదల కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు సలహా ఇచ్చాను? ఈ యుద్ధాన్ని సమాజ సుఖం కోసం చేయాలి సఖీ. అధర్మాన్ని నాశనం చేసేటందుకు, ధర్మాన్ని పునఃస్థాపించేందుకు మనం యుద్ధం చేయాలన్నాను. ఇంతటి మహాత్యాగాన్ని మేమే ఎందుకు చేయాలి గోవిందా? ఎందుకు? విను సఖీ, మానవ సమాజం రూపొందించిన నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ సముద్ర తటంపై నిర్మించిన ఇసుక భవనం మాదిరిగా ఉంటాయి. కాలం తాకిడికి అవి అనునిత్యం కూలిపోతూనే ఉంటాయి. వాటిని నిరంతరం నిర్మించుకుంటూ ఉండటం తప్పనిసరి. లేదంటే నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ నాశనమైపోతాయి. కొందరు మనుష్యులకే ఈశ్వరుడు శక్తినిస్తాడు ధర్మాన్ని పునఃస్థాపన చేసేందుకు. ఎవరికైతే అటువంటి శక్తి ఉంటుందో వారు తమ సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ ధర్మం కోసం సంఘర్షణను కొనసాగిస్తూ ఉంటారు. అది ఆ శ్రీరామచంద్ర ప్రభువు కావచ్చు, లేక పరశురామ ప్రభువైనా, లేక వామనావతారమైనా. ధర్మ సంస్థాపనకై కృషి చేసే వారికే నిరంతరం పూజలు చేస్తుంటుంది ఈ లోకం. ఒక్క విషయం తెలుసుకో సఖీ, ధర్మం కోసం కృషి చేయడం ఎవరికీ కర్తవ్యం కాదు. అదొక నిర్ణయం, ఒక సంకల్పం. నీకు కూడా ఈ యుద్ధమేమి కర్తవ్యం కాదు, సమాజ హితం కోసం తీసుకున్న ఒక సంకల్పం అది. నీవు ఎప్పుడైనా సరే ఈ సంకల్పాన్ని వదులుకోవచ్చు. అందువలన నీకు పుత్రులు, భర్తలు, పౌత్రులు వీరి నుంచి సుఖం లభించవచ్చు. కాని కోట్లాది మంది మానవుల మాదిరిగా నీవు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతావు సఖీ. నీ జీవితం వ్యర్థమైపోతుంది. నీ కారణంగా ఎవరికీ ఎటువంటి లాభము లభించదు. ఈశ్వరుడు నీకు ఒక విశేష శక్తిని దానంగా ఇచ్చాడు. ఆ ఈశ్వరుని విశ్వాసం చెదిరిపోతుంది. నిర్ణయం నీవే తీసుకోవాలి సఖీ.